అధికార కాంగ్రెస్ పార్టీలో నిత్యం ఎమ్మెల్యేలు లేదా నేతల మధ్య నెలకొన్నటువంటి ఏదో ఒక వివాదం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ మనం చూసాం. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేల్ స్థానిక నేతలకు మధ్య నెలకొన్నటువంటి కోల్డ్ వార్పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని పరిశీలకుడిగా నియమించారు. అయితే ఈ వివాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కూడా జగ్గారెడ్డికి బాధ్యతలు సైతం అప్పగించినటువంటి విషయం తెలిసిందే. ఈ టైంలోనే ఎమ్మెల్యే మందుల సామేల్ మరియు కోమటిరెడ్డి బ్రదర్స్పై వివాదాస్పదమైనటువంటి ఒక కామెంట్స్ చేయడంతో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కౌంటర్ సైతం ఇచ్చారు. వివాదం మరింత ముదిరి పెద్ద ఎత్తుగా మారిపోయింది. అయితే ఈలోపు తుంగతుర్తి గొడవపై జగ్గారెడ్డి లేటెస్ట్గా టీపీసీసీ చీఫ్నకు నివేదిక సైతం ఇచ్చారు. అయితే ఆ పంచాయతీ కొనసాగుతుండగానే మరొక జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే వర్సెస్ జిల్లా నేతల మధ్య రగడ రాజుకుంది. అదేంటంటే మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు లేటెస్ట్గా మీడియాతో మాట్లాడుతూ తనపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. దీంతో ఆ పార్టీలో ఈ వ్యవహారంపై ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఆయన మరో ముందడుగు వేసి మంత్రి పదవి చర్చ వచ్చినటువంటి ప్రతిసారి ఇలాంటి వార్తలు వస్తున్నాయని కూడా మండిపడ్డారు. తనపై ఆరోపణలు చేస్తున్నటువంటి వారు చర్చకు రావాలని ప్రేమ్ సాగర్ రావు సవాల్ విసిరారు. అయితే దీంతో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఎమ్మెల్యేలు అటు స్థానిక నేతలకు మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకోవడంపై అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందుకు నేతల వివాదాలు రావడం, అనుచిత కామెంట్స్ చేసినటువంటి నేతలకు ఆ కమిటీ షాకోజ్ నోటీసులు ఇవ్వడం పరిపాటిగానే మారిపోయింది. అంతకుముందు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్థానిక నేతలకు మధ్య వివాదంలో క్రమశిక్షణ కమిటీకి వరుసగా ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ ఉదంతంలోనే కమిటీ ఇంకా విచారణ చేస్తూనే ఉంది. వనపర్తి నియోజకవర్గంలో సీనియర్ నేతపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేసినటువంటి కామెంట్లు సైతం అప్పట్లో సంచలనంగా మారాయి. అయితే జగిత్యాలలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్తో ఏర్పడినటువంటి విభేదాలతో పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే వీటన్నిటి పరిణామాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పార్టీలో పాత నేతలకు మధ్య అంతర్గతమైనటువంటి వారిపు నడుస్తుంది. అయితే నేతలు విభేదాలు వీడి ఆ పార్టీ బలోపేతానికి పనిచేయాలని అధిష్టానం పదే పదే సూచిస్తున్నా కొందరు మాత్రం పార్టీకి ఇబ్బందులుగా గురి చేస్తున్నారని ఆ పార్టీలో ఉన్నటువంటి పలువురు నేతలైతే అంటున్నారు. క్రమశిక్షణ కమిటీ ఎన్నో వివాదాలపైన విచారణ జరిపినా కొందరి తీరు మారడం లేదని మరికొందరు అంటుంటే పార్టీ బలంగా ఉంటేనే నేతలుగా తమకు రాజకీయంగా బలం చేకూరుతుందన్నటువంటి అంశాలను సైతం మర్చిపోతున్నారని కూడా కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇటు పార్టీ ముఖ్య నేతలు సైతం ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి నాయకుల మధ్య నెలకొన్నటువంటి విభేదాల పరిష్కారానికి వీలైనంత వేగంగా చొరవ తీసుకోవాలని ఒక పక్క లీడర్లు దాని తర్వాత ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కోరడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అది ఇలా ముందుకెళ్ళాలి, కానీ ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉండరో సొంత పార్టీ నేతలే ఒకరికి మధ్య ఒకరికి పడటం లేదు. అంటే ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గం ఫర్ ఎగ్జాంపుల్ తుంగతుర్తి ఉంది. తుంగతుర్తిలో మందుల సామేల్ వీళ్ళిద్దరి మీద అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ మీద సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. మా నియోజకవర్గాలపై మీ పెత్తనం ఏంటి అంటూ కూడా చేశారు. దాని తర్వాత దానికి కౌంటర్గా నేను టికెట్ ఇప్పిస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావంటూ కూడా రాజగోపాల్ రెడ్డి స్పందించడం జరిగింది. ఇలా ఉన్నటువంటి సొంత పార్టీ నేతలే ఇలాంటివి తరచూ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి అన్ని చిక్కులు పక్కన పెడితే ఇప్పుడు సొంత పార్టీలోనే వివిధ రకాలైనటువంటి వర్గాలు విభేదించడం, దాని తర్వాత ఒకరినొకరు పడకపోవడం, స్థానిక ఎమ్మెల్యేకు ఒక వర్గం ఉంటే అక్కడ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రికి ఇంకొక వర్గం ఉండడం. సో ఇలా వీళ్ళ పురులు ఎప్పటికీ కలవటం లేదంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చాలా రోజుల నుంచి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. బట్ అయినప్పటికీ ఏదైతే గాంధీ భవన్లో గతంలో ఫిరోజ్ ఖాన్ మధ్య ఒక వాగ్వాదం ఒకటి చోటు చేసుకోవడం జరిగింది. అప్పట్లో కూడా పెద్ద సంచలనంగా మారింది. ఇలాంటి వివాదాలు కేవలం రూరల్ ఏరియాస్లో మాత్రమే కాదు, అర్బన్ ఏరియాలలో కూడా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే ప్రతి ఒక్క జిల్లాలో ఇలాంటి సమస్య తలెత్తుతుంది. ఎందుకు తలెత్తుతుంది అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది పెద్దలు కూడా దీన్ని సామరస్యంగా ఒకే తాటిపై నడవాల్సింది పోయి దీన్ని రకరకాలైనటువంటి వేరే
అంతర్గతమైనటువంటి విభేదాలు ఉండడం, దాని తర్వాత పర్సనల్ ఈగోస్, దాని తర్వాత ఎవరి ఎజెండాలతోటి ఆళ్ళు ముందుకెళ్ళడం వల్ల ఇక్కడ పార్టీకి, అదేవిధంగా అసలైనటువంటి కార్యకర్తలకు పెద్దగా ఇబ్బందవుతుందంటూ కూడా వాళ్ళు కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఇది ఇలానే పరిపాటిగానే మారుతుంది. చాలామంది షాకౌస్ నోటీసులు ఇస్తూనే ఉన్నారు. ఇచ్చినప్పటికీ కూడా దాన్ని లెక్క చేయకుండా దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఈ విభేదాలనేది ఇలానే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే గతంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు అంతర్గత విభేదాలున్నా ఇవి బహిర్గతం కాకుండా పార్టీ లోపలనే ఏదైనా ఉంటే చర్చలు జరుపుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి పెద్దలు చేసేది. బట్ ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వచ్చినట్లయితే ఎందుకు మరి ఇలాంటి చొరవ తీసుకోకుండా పెద్దలు దీన్ని ఇలానే వదిలేస్తున్నారు? ఒకవేళ తీసుకున్నా గానీ అది ఎందుకు ఒక కొలిక్కి రావట్లేదనేది ఇక్కడ ఒక పెద్ద క్వెషన్ మార్క్. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకే తాటిపైన ఉన్నారు. లోపల ఎంత గొడవలున్నా, ఎన్ని విభేదాలున్నా, ఎన్ని వర్గాలున్నా కానీ బహిర్గతంగా మాత్రం ఒకే తాటిపై ఉన్నట్టు అనిపించేది చాలా వరకు. బట్ కాంగ్రెస్‌లో ఇలాంటి పరిస్థితి ఇప్పుడు రావట్లేదు. అంటే బహిర్గతంగానే మీడియా ముఖంగానే ఒకరిని మించి ఒకరు, అంటే ఏదో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేతల మాదిరిగా సొంత పార్టీ నేతలే సవాళ్లు విసురుకున్నటువంటి కామెంట్స్ కూడా, లేకపోతే ఆ వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాం. సో, వైరల్ అవుతూనే ఉంది. సో, ఇలా ఇంత పెద్దగా వైరల్ అవుతున్నా ఎందుకు మనం మారట్లేదంటూ కూడా అక్కడ కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చర్చించుకోవడం జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి ఎలక్షన్స్‌లలో మరొక్కసారి కాంగ్రెస్ అధిష్టానంలోకి రావాలంటూ కూడా అక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి టీమ్ కృషి చేస్తానే ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావచ్చు, లేకపోతే పార్టీలో విభేదాల గురించి కావచ్చు, అభివృద్ధి పథకాల గురించి కావచ్చు, వీటన్నిటిని కూడా, అంటే గ్రౌండ్ లెవెల్‌లో ఇబ్బంది తలెత్తేటువంటి మాట వాస్తవమే. కానీ బహిర్గతంగా, అంటే పైన ఉన్నటువంటి పెద్ద పెద్దలు వాళ్ళు బానే ఉన్నారు. బట్ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి కొంచెం వాటిని విభేదాలని పరిష్కరించి ముందుకు సాగితే బావుంటుందన్నటువంటి ఉద్దేశంతోటే ఇలాంటి ఒక కమిటీలు ఏర్పాటు చేయడం, ఆ కమిటీలను కూడా కొన్ని సార్లు లెక్క చేయకపోవడం లాంటివి సైతం వినిపిస్తా ఉన్నాయి. సో, చూడాలి ఇప్పటికైనా నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరకొచ్చేటువంటి టైంకి పార్టీలో ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకెళ్తే మరొక్కసారి అధిష్టానంలోకి రావచ్చనేటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. సో, చూడాలి మరి దీన్ని, ఈ గొడవలు వీటన్నిటికి ఏం సర్దుబాటు చేస్తారు ఏంటి అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.